పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి ఏం రాబట్టాలి అనే కోణంలో చర్చ జరిగింది. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి ఏం రాబట్టాలి అనే కోణంలో చర్చ జరిగిందని ఎంపీలు వెల్లడించారు. శాఖల పరంగా సమన్వయంపై సీఎం పలు సూచనలు చేశారన్నారు. 7 నెలల పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని ఎంపీలు తెలియజేశారు. మున్ముందు ఇదే జోరు కొనసాగించాలని సూచించారన్నారు. శాఖల పరంగా సమన్వయం పెంచాలని ఆదేశించారని నేతలు తెలియజేశారు. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు స్థానం పరిధిలో పార్టీ బలోపేతం పైన సీఎం సూచనలు చేశారన్నారు. సమావేశం అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాధించలేనివి తాము 7 నెలల్లో సాధించామని అన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంటుకు ప్యాకేజీ తీసుకొచ్చినట్లు తెలియజేశారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను లూటీ చేశారని, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. గత డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన 6 నెలల నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు, అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చూసాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో దారుణంగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉంది. వాటిలన్నిటికీ ఇబ్బంది లేని విధంగా ఇవాళ గౌరవ ప్రధాన మంత్రి గారు, అంతేకాకుండా గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో పలు దఫాలు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ వెళ్ళి చర్చించడం జరిగింది. వాటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు రీతిలో అన్ని విధాల మంచి అవకాశాలు ఉండి తప్పకుండా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సరసన చెందే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది. తప్పకుండా మేమందరం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా అదే విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని తెలియజేస్తుంది. ప్రజా మనోభావాలు ఆ రోజు రామ్ తీర్థాలు సంఘటన యావత్తు ప్రజల్ని, హిందువుల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. అలాగే మహారాజులు సంబంధించిన వ్యవహారాలు దూరి చాలా అపవాస్పాలు చేశాడు. ఇవన్నీ కూడా మనం మానసిక స్ట్రెస్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకు ఆయన చెల్లించవలసిన అవసరం ఉన్న మూల్యం చెల్లిస్తారు. అయితే ఆయన ఏదో వారు వ్యక్తిగతమైన వారికి ఉన్న బహుశా మరి వాళ్ళ అంతర్గత విషయాలు మనకు తెలియదు. కానీ చినకాకాని వద్ద నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ 100 పడకల ఆసుపత్రి. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన ఆసుపత్రి భవన నమూనాను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ 100 పడకల ఆసుపత్రి అని, కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే అత్యుత్తమంగా ఉండేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని, ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలాగే రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అమరజీవి రావుల శివారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగళవారం రాత్రి పాల్గొని కె రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పడం సరైనది కాదని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఇప్పటి వరకు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి సంక్షేమ పథకాలను అమలు చేయలేమని చెప్పడం దారుణమైన అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని మాట్లాడిన చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎందుకు గుర్తు రాలేదని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, హడ్కో రుణాలు తీసుకురావడం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగానే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలాగే రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు చేస్తోందని అన్నారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఎక్కువగా ఉన్న ప్రాంతమని అన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసి అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్ట్, బొంబాయి ఎయిర్పోర్ట్ ఆదానిదే, విద్యుత్ ఒప్పందాలని, సోలార్ ఒప్పందాలని ఆయనవేనని మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల సంపద ఆ అదానీ, అంబానీ చేతిలో పెట్టారని విమర్శించారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజా పోరాటాలు రావాలని పిలుపునిచ్చారు. శ్రీలంక పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉందని చెప్పి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలని కూడా తుంగలో తొక్కడానికి మీరు ఇవాళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసినా సరే సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మరు. ఎందుకంటే మీరే ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్థికంగా దివాళా తీసిందని ఒకవైపు చెబుతూనే సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే నిధులు తేవాలి. అందరూ చెప్తున్నారు ఇవాళ రాజకీయాలు అంటే డబ్బే. ఇవాళ ఇక్కడ గెలవాలంటే 30 కోట్లు, 40 కోట్లు, 50 ఇంకా అవసరం అయితే ఇంకా పైకో మా సోదరుడు ముప్పాడ తెలుసు, అంతకుముందు కూడా కాంటాక్ట్ చేశాడు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటామా? ఎన్నుకోవాలంటే ఎక్కడ మార్పు రావాలి? ప్రజల్లోనే మార్పు రావాలి. మనం అందరం కూడా వామపక్ష భావజాలం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ ఊళ్ళల్లో ఒరే నాయనా, ఈ దిక్కుమాలిన రాజకీయాలు కులాన్నో మతాన్నో దేన్నో దాన్ని అడ్డం పెట్టుకుని, డబ్బును అడ్డం పెట్టుకుని మనం ముందుకెళ్తే మన బతుకులు ఇట్లాగే ఉంటాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. అభివృద్ధి విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, రోడ్ల మరమ్మతు పనుల్లో గుత్తేదారులు నాణ్యత పాటించకపోతే ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత సమస్యల పరిష్కారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ప్రభుత్వ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అభివృద్ధి విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రోడ్ల మరమ్మత్తు పనుల్లో గుత్తేదారులు నాణ్యత పాటించకపోతే ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమంలో జాప్యంపై పలువురు ప్రజాప్రతినిధులు R&B అధికారులను ప్రశ్నించారు. దీంతో CRF, MDRF పెండింగ్ పనులపై మంత్రి కొలుసు ఆరా తీశారు. నిధులు ఇస్తున్నప్పటికీ ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. ప్రారంభించని పనులను రద్దు చేయాలని ఆదేశించారు. నిబంధనలు విస్మరించిన గుత్తేదారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
అమృతధార పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తామన్నారు. సాగునీటి కాల్వల బలపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. 92 ఎత్తిపోతల పథకాల కింద 1.07 లక్షల ఎకరాలు పంటల సాగు అవుతుండగా 67 పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలియజేశారు. తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత సమస్యల పరిష్కారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 110 కోట్ల రూపాయలతో ఉపాధి పనులు జరుగుతుండగా 31 కోట్ల రూపాయల పనులు మిగలడంపై అసహనం వ్యక్తం చేశారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. టీఏఎఫ్ఏ ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సూర్యలంక, చీరాల బీచ్ అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి నివేదించామన్నారు. బాపట్ల జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మరో 7,000 మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చిందన్నారు. దాదాపు ఒక 57 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే పైప్స్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ నిధులు శాంక్షన్ చేయించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ద్వామా ఎన్ఆర్జీఎస్ మ్యాండేట్స్ని చేయటంలో కొంత వెనుకబడి ఉన్నట్లు సమావేశం అభిప్రాయపడిందని చెప్పేసి మనం చేస్తాము. అదే పీడీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఏదైతే టార్గెట్ ఉందో వాటన్నిటినీ కూడా అయ్యేటట్లు చేయాలని చెప్పేసి ఆ మ్యాండేట్స్ని సాధించేటట్టు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తప్పుకోకుండా ఏదైతే ఖాళీలు ఉన్నాయో టీఏలు, టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఏపీఓలు కానీ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఆ ఫిల్అప్ చేయటం, ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదైతే గ్రామ స్థాయిలో ఉంటారో ఈ పనులు పర్యవేక్షించడానికి సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించి మరి అర్హత కలిగిన వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా చేసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. జగన్ రెడ్డి నిర్వాకంతో అన్ని రంగాలు విధ్వంసానికి గురై రాష్ట్రం పరిస్థితి వెంటిలేటర్పై ఉన్న పేషెంట్లా తయారైందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. గతంలో ఆర్థిక సూచీలో 3, 4వ స్థానంలో ఉన్న ఏపీని 17వ స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పటికీ జగన్ ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ ఖాతాలోనే 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఏపీలో జరిగినంత అవినీతి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ, జగన్ రెడ్డి నిర్వాకంతో అన్ని రంగాలు దారుణ విధ్వంసానికి గురయ్యి వెంటిలేటర్పై ఉన్న పేషెంట్ల ఏపీ పరిస్థితి తయారైందన్నారు. గతంలో ఆర్థిక సూచీలో 3, 4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి 17వ స్థానానికి దిగజార్చాడని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ పబ్లిక్ అకౌంట్స్ ఖాతాలోనే 10 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది మాత్రం శూన్యమన్నారు. గత పాలకుల విధ్వంసం వల్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తేగలిగే సామర్థ్యం 0 అని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేయడం జగన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలుగా పేరుపడ్డ బీహార్, ఒరిస్సాలు సైతం నేడు ఆంధ్ర కన్నా ఆర్థికంగా ముందున్నాయని, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన చేశారు కానీ జగన్లా అవినీతి కంపుతో కుళ్ళిపోలేదని అన్నారు. 2019-24 మధ్య జగన్ రెడ్డి హయాంలో జరిగినంత అవినీతి, అరాచకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఈ రాష్ట్రంలో చేసిన అప్పులు ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. ఆదాయానికి అప్పులకు పొంతన లేకుండా అప్పులు తెచ్చి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని దుయ్యబట్టారు. పేదలకి 25 లక్షల రూపాయల 25 లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పి సెంటు భూమి ఇల్లు తీసుకొని ఆ పొలాలు తీసుకోవడంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా అవినీతి వాటంగా పొలాల రేట్లు పెంచి దాదాపు మాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం 7 నుంచి 8 వేల కోట్ల అవినీతి భూసేకరణలో జరిగింది. తర్వాత వాటిని లేఅవుట్లు వేయటానికి, మట్టి పోయటానికి జరిగిన అవినీతి అసలు లెక్కే లేదు. కొన్ని చోట్ల పోయకుండానే బిల్స్ తీసుకున్నారు. అంటే అసలు అవినీతికి అంతం ఇదిగో ఇంత ఉందని మనకు తెలిస్తే అది మొదలు పెడతాం. మన చేలో కలుపు తీయాలంటే గట్టు మొదలుపెట్టి ఆ గట్టుకు వెళ్తాం. అవతల గట్టుగా లేదంటే ఎక్కడికి వెళ్తాం, ఎంత కలుపు పీకుతాం. అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. లిక్కర్లో భయంకరమైన అవినీతి, అలాగే ఇసుకలో అవినీతి. ఈయన అవినీతి చేయని రంగం అంటూ లేదు. ఈ డబ్బులు అప్పు తెచ్చి ప్రజలకు ఇచ్చాడంటే నిజంగా ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ ఏం చేశాడు ఈయన? అవసరం లేని కొనుగోళ్ళు,
అవసరం లేని ఖర్చులు, నాడు నేడులాగా స్కూళ్ళకి రంగులు, హాస్పిటల్స్కి రంగులు, మళ్ళీ ఆ రంగులు కోర్టు కొట్టేయమంటే తిరిగి రంగులు వేయటే ఖర్చులు, 4-5 వేల కోట్ల ఖర్చులు. ఇలా అవినీతికి ఆస్కారం వచ్చే ఖర్చు మాత్రం ఆయన పెట్టడం జరిగింది. అంటే అందుట్లో మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి వాటాలు. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి భద్రత ఎంతో ముఖ్యమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో గల కొండలను జియాలజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించి వాటి నివేదికలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం ఎంతో ముఖ్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజుపురం, క్రీస్తురాజుపురం, చిట్టినగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో గల కొండలను జియాలజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించి వాటి నివేదికలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి చిట్టినగర్లో గల సొరంగంను పరిశీలించారు. సొరంగం నుండి కారుతున్న నీటి సమస్యను అరికట్టే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యార్థులకు కో కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడిని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యలో గత వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని కోరారు. జీవో 117 ఉపసంహరణపై జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వచ్చిన సూచనలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్షకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయ రామరాజు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్ల, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు హాజరయ్యారు. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతోందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. ఆర్యవైశ్య పదం వినపడితే చాలు జగన్ చిరాకు పడిపోయేవారని, ఆర్యవైశ్య సంఘాలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆలయాలను, ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని, ఆర్యవైశ్యుల వ్యాపారాలను దెబ్బతీశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆ కష్టాలన్నీ కడతేరాయన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా వాసవి అమ్మవారికి సీఎం హోదాలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనుండడం ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచుతుందన్నారు. పెనుగొండలోని వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో జనవరి 31న సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున, కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో, బెజవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో, అలాగే ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనందపడతారు, ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ వాసవి అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది. సహృదయంతో, ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో, ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకువెళ్ళింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవది.
ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV F-15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది తొలి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను అందించనుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తోందని వివరించారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తోందని అన్నారు. విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశామని నారాయణన్ వివరించారు. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయని అన్నారు. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపామని తెలియజేశారు. 3 చంద్రయాన్ మాస్ ఆర్బిటర్ ఆదిత్య SRE మిషన్లు చేపట్టామని నారాయణన్ వెల్లడించారు. The first batch of IRNSS satellites launched in the previous decade has been successful in establishing the PNT services in the country. The NVS series is the second generation of these satellites that are progressively being deployed by GSLV to augment Navy constellation and further strengthening the PNT ecosystem in the nation. The NVS-02 satellite incorporates the second indigenous atomic clock, which is a shining example of Make in India in the critical technology development. Today, many applications based on NAVIC, spanning from strategic uses, tracking of shipping vessels, time synchronization, train tracking, and safety of life alert dissemination are accomplished. Let me congratulate the spacecraft team and all the teams, including range, tracking, all the teams, for the successful accomplishment what is done today. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని DMH విజయకుమారి సూచించారు. సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూరగాయలను పండించి కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. విజయవాడ రూరల్ మండలం నున్నా గ్రామంలో వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని DMH విజయకుమారి రైతులకు, విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబం సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూరగాయలను పండించి కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ సహాయ సంచాలకులు B. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రబీ సీజన్కు అవసరమైన రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ రూరల్ ఉద్యాన అధికారిని వి. నీలిమ ఉద్యాన పంటలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మామిడి పంట పూత, పిందె దశలో అవసరమగు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో నున్న టీడీపీ ప్రెసిడెంట్ కల్లకోటి శ్రీనివాస్ రెడ్డి, నున్న హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. చెట్టు మీద వస్తాయా? చెట్టు అంటామా దాన్ని మొక్క అంటామా? ఎందుకంటాం మొక్కకి చెట్టుకి ఏంటి తేడా? మొక్క అయితే చిన్నగా ఉంటుంది. మరి వరి పండేది మొక్క మీద చెట్టు మీద? మొక్క మీద. అది షూర్ కదా? ఎక్సలెంట్, వెరీ గుడ్, ఓకే, రైట్. ఇలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే పిల్లలు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.